విమానాల్లో విండోలు ఎందుకు రౌండ్గా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న డిజైన్ తప్పు వల్ల ఒకప్పుడు ప్లేన్లు గాల్లోనే విరిగిపోయాయి. 1950లో వచ్చిన డి హ్యావిలాండ్ కామెట్ జెట్లో స్క్వేర్ విండోస్ ఉండేవి. ఆ స్క్వేర్ మూలల్లో గాలి ఒత్తిడి బలంగా పడుతుందని అప్పటి ఇంజనీర్లు గుర్తించలేదు. ప్రతి ఫ్లైట్లో ఆ మూలలు బలహీనపడి ఒకరోజు ప్లేన్ మిడ్డేర్లోనే పగిలిపోయింది. అది చిన్న క్రాక్ కాదు, మొత్తం విమానం చెదిరిపోయింది. విచారణలో అసలు విషయం బయటపడింది. స్క్వేర్ కార్నర్స్ స్ట్రెస్ పాయింట్స్. మొత్తం ప్రెషర్ అక్కడే చేరి మెటల్ని నెమ్మదిగా తెంచేసింది. దానికి సరైన పరిష్కారం రౌండ్ విండోలు. రౌండ్ ఆకారం ఒత్తిడిని సమానంగా పంచుతుంది. కార్నర్స్ లేకపోవడంతో బలహీనమైన పాయింట్లు ఉండవు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిర్బస్, బోయింగ్ వంటి అన్ని విమానాల్లో రౌండ్ లేదా ఓవల్ విండోలే. ఈ మార్పు విమాన ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసింది. కాబట్టి మీరు విండో సీట్లో కూర్చునే ప్రతిసారి ఆ చిన్న వంపు మీ ప్రాణాలను కాపాడుతున్నదనే విషయం గుర్తుంచుకోండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.